ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటిది? త్రిపుర గారిని కేర్ టేకర్గా అపాయింట్ చేయడానికి అగ్రిమెంటా? ఈ విషయం మీకు తెలీదా? నాకు అస్సలు తెలీదు గాయత్రి. త్రిపుర గారికి పర్సనల్ లైఫ్ కూడా లేకుండా కేర్ టేకర్గా చేయడానికి సంతకం పెట్టడం ఏంటి? అసలు ఎవరు చేశారు ఈ అగ్రిమెంట్? మీ వాళ్ళే. 30 లక్షలు డబ్బు ఇస్తే తీసుకొని మా అక్క దాని మీద సంతకం పెట్టిందంట. ఈ విషయాలేవి నిజంగా నాకు తెలియవు గాయత్రి. నా మీద ఒట్టేసి చెప్పండి. నీ మీద కాదు, నా మీద. మీ మీద ఎందుకు కొట్టేసుకుంటున్నారు? నీ మీద నేను ఒట్టేయలేను గాయత్రి. నాకిష్టం లేదు. మా వాళ్ళు ఎందుకు అగ్రిమెంట్ చేయించారో, దీని మీద త్రిపుర గారు ఎందుకు సంతకం పెట్టారో నాకు అసలు ఏవీ తెలీదు. మా అక్క అంత పెద్ద నిర్ణయం తీసుకుని నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏదో కారణం లేకుండా త్రిపుర గారు నీకు చెప్పకుండా దాయరు కదా. ఏ కారణమున్నా మా అక్క నాతో అన్నీ షేర్ చేసుకుంటుంది. అలాంటిది ఈ విషయం దాచింది. మీ వాళ్ళు మా అక్క డబ్బు మనిషి అంటుంటే చాలా బాధేసిందండి. మీ అక్క విషయంలోనే ఇంత ఫీల్ అవుతున్నావంటే మీ నాన్న చావు కారణం మా అన్నయ్య అని తెలిస్తే నువ్వు ఎలా తీసుకుంటావో. ఆ రహస్యాన్ని దాచి నేను తప్పు చేస్తున్నానో మంచి చేస్తున్నానో తెలియదు, కానీ నిజం తెలిస్తే నువ్వు నాకెక్కడ దూరం అవుతావోనని భయంగా ఉంది. అందుకే నీకు నిజం చెప్పలేకపోతున్నాను. నన్ను క్షమించు గాయత్రి. ఎందుకండి నన్ను మా అక్క పరాయిదాన్ని చేసేసింది? ఏంటోనండి, ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి మా అక్కతో మాట్లాడబుద్ధి కావట్లేదు. కనీసం మా అక్క వైపు చూడలేకపోతున్నాను. ఆ అగ్రిమెంట్ మీద సంతకం చేయడానికి మా దగ్గర 30 లక్షలు తీసుకుంది. అది కాదు గాయత్రి, నేను చెప్పేది విను. నువ్వు నాతో మాట్లాడుకో. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నా చెల్లెలు ఎప్పుడు నా మీద ప్రేమ చూపించిందే కానీ ఏ రోజు కోపం చూపించలేదు. అలాంటిది నా చెల్లెలు ఈరోజు నన్ను అసహించుకునేలా చూసింది. నన్ను అపార్థం చేసుకుంది. దాంతో మాట్లాడకుండా, దాన్ని చూడకుండా నేను ఉండలేను. భగవంతుడా, త్వరగా నా చెల్లెలు నన్ను అర్థం చేసుకునేలా చెయ్యి.
త్రిపుర గారి విషయంలో చాలా బాధపడుతూ నైట్ అంతా సరిగ్గా పడుకోలేదు గాయత్రి. పాపం ఇప్పుడు లేపి తనని డిస్టర్బ్ చేయకూడదు. ఈయన రెడీ అయి వెళ్ళిపోయినట్టున్నారే. అస్సలు మెలకువే రాలేదు. ఫైల్ మర్చిపోయి వెళ్ళిపోయారు. ఈ ఫైల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారే. ఏంటినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారు. నేనే ఈ ఫైల్ తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తాను. గాయత్రి, ఏ గాయత్రి, ఏంటి బావగారు? ఎక్కడికి వెళ్తున్నావు? అనంత్ వాళ్ళ ఆఫీస్కి. అదే మీ ఆఫీస్కి. ఆఫీస్కా? నువ్వెందుకు వెళ్తున్నావు? మీ తమ్ముడు ఈ ఫైల్ మర్చిపోయి వెళ్ళిపోయారు. ఓ అలాగా, పద నేను కూడా నీతో వస్తాను. వద్దు బావగారు, అత్తయ్య వాళ్ళు చూస్తే ఏమైనా అంటారు. వాళ్ళు ఏం అనరు. నేను ఒక్కదాన్ని వెళ్ళనివ్వను. నీకు తోడుగా నేను వస్తాను. లేదు బావగారు, నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. వెంటనే వచ్చేస్తే మమ్మీ బామ్మకి నేను నీతో వచ్చినట్టు తెలియదు కదా. నేను నీతో వస్తాను. వెళ్దాం పద. అది పద. గాయత్రి రా. ఐస్ క్రీమ్. గాయత్రి, నేను వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కుంటాను. నువ్వు లోపలికి వెళ్ళి ఫైల్ ఇచ్చేసిరా. బావగారు, మీరు ఎటు వెళ్ళకూడదు. నేను ఎక్కడికి వెళ్ళను. ఐస్ క్రీమ్ కొనుక్కొని ఇక్కడికి వచ్చేస్తా. ఇక్కడికే వస్తారుగా.